మన తెలంగాణలోని చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. వన్ ఆఫ్ ద పవర్ఫుల్ అండ్ ఫేమస్ టెంపుల్ శ్రీ ఏడుపాయల వనదుర్గ భవానీ టెంపుల్. పరవశింపచేసే ప్రకృతి వడిలో ఏడుపాయలుగా చీలిన మంజీరా నది మధ్యలో రాతి గుహలో వనదుర్గాదేవి వెలసిన పుణ్యక్షేత్రం ఈ ఏడుపాయల. యా దేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత. నమస్తస్యై 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 నమో నమః. హైదరాబాద్కి కేవలం 112 కిలోమీటర్ల దూరంలో, మెదక్ పట్టణానికి సుమారు 18 కిలోమీటర్ల దూరంలో, మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నక్సాని పల్లెలో, ప్రకృతి సోయగాల మధ్యన దట్టమైన అడవిలో, మంజీరా నది ఒడ్డున ఏడుపాయలలో వెలసిన అశేష భక్త జన వందిత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి మహామహిమాన్విత ఈ దుర్గామాత. హైదరాబాద్ లో స్టే చేసే వాళ్ళు వీకెండ్ ట్రిప్ కి చాలా హ్యాపీగా వెళ్ళి రావచ్చండి. చాలా పాజిటివ్ వైబ్రేషన్స్, చాలా పవర్ఫుల్ టెంపుల్. దీని ఆలయ చరిత్ర విశేషాల్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే. అది సర్పజాతి నాశనానికి అతిపెద్ద యాగం చేసిన ప్రదేశం. అక్కడ గంగమ్మ 7 పాయలుగా చీలి ప్రవహించారు. గంగమ్మ తల్లి గరుడ గంగగా మారిపోయింది అక్కడ. అక్కడే దుర్గమ్మ కూడా వనదేవతగా వెలిసారనమాట. అసలు సర్పాలను నాశనం చేయడానికి అంత పెద్ద యాగం అక్కడే ఎందుకు చేశారు? ఎవరు చేశారు? గంగమ్మ తల్లి అసలు 7 పాయలుగా చీలిపోవడానికి గల కారణమేంటి? దుర్గమ్మ తల్లి అక్కడే ఎందుకు వెలిసారు? ఇన్ని ప్రశ్నలకు కారణమైన ప్రదేశం ఇదే. అంతా మీరు క్లియర్గా తెలుసుకోవాలి అంటే వీడియో లెంతీగానే వచ్చిందండి. సో మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది. ఇంత క్లియర్గా ఎవ్వరూ చెప్పలేదండి. ఎక్కడ కూడా మీకు ఈ ఆలయ చరిత్ర ఇంత క్లియర్గా తెలియదు. మీకు వీడియో చూసేవాళ్ళు దయచేసి లైక్ చేసి చూడండి వీడియోని, అలాగే షేర్ చేయండి. నలుగురికి ఆలయ చరిత్ర కంప్లీట్గా తెలుస్తుంది. అటు భక్తులను ఇటు పర్యాటకులను కూడా ఒకేలా ఆకర్షించే ప్రదేశం మన ఏడుపాయలు. ఇక్కడ ఎంత ఆహ్లాదంగా ఉంటుందంటే అసలు మాటల్లో వర్ణించలేము. ఒక తల్లి ఒడిలో సేద తీరినంత హాయిగా ఉంటుందండి. కోరిన వారికి కొంగు బంగారంగా కనపడే మన దుర్గమ్మ తల్లి. ఇక్కడ మన అమ్మవారు వనదుర్గగా కొలువు తీరారనమాట. తెలంగాణ రాష్ట్రంలోనే అత్యంత ప్రసిద్ధి చెందిన ఆలయం మన వనదుర్గాదేవి ఆలయం. ఆ వనదుర్గకు నెలవు ఈ ఏడుపాయలు. పూర్వం ఈ ప్రాంతమంతా దండకారణ్యం. ద్వాపరయుగంలో పాండవుల మనముడైన పరీక్షిత్ మహారాజు వేట కోసం ఈ ప్రాంతానికి వచ్చాడు. సరిగ్గా మనం ఇప్పుడు ఏదైతే మనం వనదుర్గాదేవి ఆలయాన్ని చూస్తున్నామో అప్పట్లో ఆ ప్రాంతానికి రాగానే బాగా దాహం వేసిందట. సమీపంలోని ఒక ఋషి ఆశ్రమానికి వెళ్ళగా తపోధ్యానంలో ఉన్న పరీక్షిత్ రాజు దాహం తీర్చుమని ఆ మునిని కోరారు. కఠినమైన తపస్సులో ఇహలోకాన్నే మర్చిపోయినటువంటి ఆ ముని పరీక్షిత్ మహారాజుని గమనించలేదు. మహారాజు ఎన్నిసార్లు దాహం కోసం అడిగినా సరే ఆ ముని కదలకపోవడంతో మహారాజుకి కోపం వచ్చింది. తనకు జరిగిన అవమానంగా భావించారు. కోపంతో రగిలిపోతూ సమీపంలో చనిపోయి ఉన్న పామును తీసి ముని మెడలో వేసి తన రాజ్యానికి తిరిగి వెళ్ళిపోయాడు. కొంతసేపటికి ఆశ్రమానికి వచ్చిన మునికుమారుడు తన తండ్రి మెడలో ఉన్న చనిపోయిన పామును చూసి ఈ తుంటరి పనికి పాల్పడినది ఎవరైనా సరే తక్షకుడు అనే పాము కాటుతో మరణిస్తాడు అని శపించాడు. దాంతో పరీక్షిత్ మహారాజు పాము కాటుతో మరణించాడు. పరీక్షిత్ మహారాజు కొడుకు జనమేజయుడు తండ్రి మరణానికి కారణమైన సర్పాల మీద పగతో మొత్తం సర్పజాతిని సమూలంగా అంతం చేయాలని అనుకున్న వనదుర్గమ్మ చరిత్ర మొదలు పెడితే ఎవరైనా జనమేజయుడు నుంచే స్టార్ట్ చేస్తారు. కానీ దాని ముందు వృత్తాంతం ఎక్కడ కూడా మీకు వినపడదు. నేను తెలుసుకుని చెప్పడం జరిగింది. మొత్తం సర్పజాతిని సమూలంగా అంతం చేయాలని పూనుకున్నాడు. దానికోసం పండితులతో సంప్రదించి సర్పయాగం తలపెట్టాడు. యజ్ఞగుండాలు నిర్మింపచేసి జమదగ్ని, అత్రి, కశ్యప, విశ్వామిత్ర, వశిష్ఠ, గౌతమ
భరద్వాజ వంటి సప్త ఋషులతో ఈ యాగం నిర్వహించారు. సర్పయాగం కారణంగా ఎక్కడెక్కడి సర్పాలు వచ్చి అగ్నికి ఆహుతైపోతుంటాయి. ఎక్కడ దాక్కున్న పాములన్నీ వచ్చి మంత్రం ప్రభావంతో యజ్ఞగుండంలో పడిపోతున్నాయి. దాంతో సర్పజాతి అంతమైపోతుందన్న భయంతో, ఆందోళనతో నాగుల తల్లి కద్రువ దేవుళ్లను వేడుకొందట. అప్పుడు బ్రహ్మదేవుడు ఈ యజ్ఞాన్ని ఆపే శక్తి ఒక ఆస్తిక మహామునికి మాత్రమే ఉందని చెప్పడంతో నాగులన్నీ కలిసి ఆస్తిక మునిని ప్రార్థించడం ప్రారంభించాయి. వీరి ప్రార్థనలను మన్నించి ఆస్తిక ముని సర్పయాగం జరుగుతున్న ప్రదేశానికి వచ్చి మహారాజుకు నచ్చచెప్పి సర్పయాగాన్ని ఆపించారు. కానీ అప్పటికే బూడిదరాశులుగా మారిపోయిన తన కొంతమంది బిడ్డలను చూసి నెత్తి నోరు కొట్టుకుంటూ దుఃఖిస్తోంది నాగమాత కద్రువ. తన బిడ్డల చితాభస్మం ఇలా గాల్లో కలిసిపోవలసిందేనా? వారికి సద్గతులు కలిగచేయండి అని వేడుకొంది. వారందరూ ఈ సమస్యకు మార్గం చూపించమని సూత మహర్షిని ప్రార్థించారు. అప్పుడు సూత మహర్షి పాతాళలోకంలో భోగవతి అనే నది ప్రవహిస్తోంది. ఆ నది భాగీరథి సోదరి. ఆ నదిని తీసుకొచ్చి ఈ యజ్ఞగుండం మీద నుండి ప్రవహింపచేసినట్లయితే వీళ్ళందరికీ పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని చెప్పాడు. ఆ భోగవతి నదిని పాతాళం నుంచి తీసుకురాగల శక్తి ఒక్క గరుత్మంతుడికి మాత్రమే ఉందని చెప్తాడు. అప్పుడు నాగులమాత కోరిక మీద గరుత్మంతుడు పాతాళానికి వెళ్ళి భోగవతి నదిని తీసుకొచ్చి 7 పాయలుగా ప్రవహింపచేసి మహాసర్పయాగశాలలో యజ్ఞగుండాలని పవిత్రం చేయవలసిందిగా కోరాడు. భోగవతి నది 7 పాయలుగా మారి యజ్ఞగుండాలను ముంచుతూ ముందుకు సాగిపోయి గోదావరి నదికి ఉపనదిగా మారి గోదావరిలో కలిసిపోయింది. కారణంగానే ఇక్కడ నదిని గరుడ గంగా అని పిలుస్తారు. జనమేజయుడు యజ్ఞకర్తగా వ్యవహరించిన యజ్ఞం మధ్యలో ఆగిపోవడంతో తన ముంజేతి కంకణాన్ని తీసి ఆ నదిలో వేసేశాడట. ఆ కారణంగా ఈ నదికి మంజీరా నది అనే పేరు ప్రసిద్ధమైంది. ఈ 7 పాయలలో ఒక పాయ ఈ రాతి గుహలో వెలిసిన దుర్గామాత పాదాలని తాకుతూ గోదావరిలో కలిసిందట. 7 ఋషులతో యజ్ఞం చేయటం, భోగవతి నదీమ తల్లి 7 పాయలుగా చీలి ప్రవహించడం వల్ల 7 పాయలు అని 7 పాయల దుర్గామాత అని అమ్మవారికి పేరొచ్చింది. 3 పాయలు అమ్మవారి ఆలయానికి ముందు భాగంలో, 4 పాయలు ఆలయానికి వెనుక భాగంలోనూ ప్రవహిస్తుంటాయి. ఈ గంగలో భక్తులు స్నానాలు చేసి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు. అయితే కాశీనాథ్ యోగీంద్ర అనే అవధూత కాశీ నుండి 16 కలశాలను తీసుకొచ్చి 7 పాయల దుర్గామాత ఆలయంలో విడుదల చేశారట. దుర్గామాత అతనికి కలలో దర్శనమిచ్చి ఈ క్షేత్రాన్ని పునరుద్ధరించమని ఆజ్ఞాపించింది. ఈ మేరకు కాశీనాథ యోగేంద్రులు కాశీకి తిరిగి వెళ్లకుండా 6 మాసాలు కఠినమైన అనుష్ఠానాన్ని కొనసాగించాడు. మూలరాతి మీద యంత్ర ప్రతిష్ఠ చేసి దుర్గా మహామంత్ర పునశ్చరణ చేసి కాశీ నుండి తెచ్చిన 16 కళలను ఆ యంత్రానికి దారబోసారట. ఆ తరువాత కొంతకాలం అక్కడే ఉండి స్థానికులకు మంచి చెడు చెప్తూ కొంతకాలానికి ఎవ్వరికీ కనబడకుండా ఆయన అంతర్ధానమైపోయాడట. ఆ అవధూత వేసిన యంత్రమహిమ వలన వనదుర్గామాత భక్తులకు కల్పవల్లిగా వెలుగొందుతుందని భక్తుల నమ్మకం. ఇంకా ఇక్కడ జరిగే ఉత్సవాల విషయాల్లోకి వెళితే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు, శివరాత్రి ఉత్సవాలు ప్రసిద్ధి చెందినవి. దసరాకి జరిగే నవరాత్రి ఉత్సవాల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటారు. ఇప్పుడు మీరు వీడియోలో తిలకిస్తున్నది ఈ సంవత్సరం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు. అమ్మని చూస్తూ అమ్మ చరిత్ర క్లుప్తంగా తెలుసుకుంటున్నారు.
శివరాత్రి నుండి 3 రోజుల పాటు బండి ఉత్సవం జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి అందంగా అలంకరించిన వందలాది ఎడ్లబళ్ళు ఈ ఉత్సవంలో పాల్గొంటాయి. అలంకరించిన ఎడ్లబండ్లు ఉత్సవంగా సాగిపోతున్నప్పుడు ఈ ఎడ్లబండ్లను చూడ్డానికి 2 కళ్ళు చాలవు అని చెప్తారు ఉత్సవాన్ని చూసిన వాళ్ళు. ఇక 3వ రోజు జరిగే రథోత్సవంతో ఈ ఉత్సవాలు ముగుస్తాయి. తెలంగాణ ప్రాంతంలో సమ్మక్క సారక్క జాతర తర్వాత అతిపెద్ద జాతరగా ఈ ఏడుపాయల వనదుర్గాదేవి జాతర ప్రసిద్ధి చెందింది. ప్రతి సంవత్సరం 20 లక్షల పైగా భక్తులు వచ్చి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇక్కడ జరిగే ఉత్సవాలకు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్ర నుండి కూడా భక్తులు లక్షలాది భక్తులుగా తరలి వచ్చి అమ్మవారికి మొక్కుబడులు చెల్లించుకుంటూ ఉంటారు. ఇక మంజీరా నదిలో పుణ్యస్నానాలు చేసి వనదుర్గామాతను దర్శించుకుంటారు. భక్తులకు ఇక్కడ సత్రాలు, దేవస్థానం వారి కాటేజీలు కూడా అందుబాటులో ఉంటాయి. అదే కాకుండా టూరిజం శాఖ ఏర్పాటు చేసిన హరిత హోటల్ కూడా అందుబాటులో ఉంటుంది. మేషరాశిలో సూర్యుడు ప్రవేశించే కాలంలో ఈ గరుడగంగలో స్నానం చేస్తే మహాపుణ్యమని, సమస్త పాపాలు నశించి ఉత్తమ లోకాలను పొందుతారని బ్రహ్మాండ పురాణం తీర్థఖండంలోని బ్రహ్మనారద సంవాద ఘట్టంలో గరుడగంగా మహత్యంలో చెప్పబడిందని స్థల పురాణం చెబుతోంది. ఇక పాయ అంటే అందరికీ తెలిసిందే. నదిలో నీరు భాగాలుగా విడిపోయి చిన్న చిన్న ప్రవాహాలుగా మారి ప్రవహిస్తున్నప్పుడు ఆ ఒక్కొక్క ప్రవాహాన్ని మనం పాయ అని చెబుతూ ఉంటాం. ఆ విధంగానే ఇక్కడ భోగవతి నది గరుడగంగగా 7 పాయలుగా చీలి ఈ ఆలయం చుట్టూ ప్రవహిస్తూ ఉండడం వల్ల ఈ ఆలయం 7 పాయలుగా ప్రసిద్ధి చెందింది. మరి ఈ 7 పాయలు ఎక్కడెక్కడ ఏ విధంగా ప్రవహిస్తున్నాయో చూద్దాం.